పెద్దనా బాగున్నావా? ఇట్రా. ఎట్టున్నావు? ఏంది అందరు బాగున్నారా? ఏదో తేడాగా ఉందేంటి? పెళ్లి పెట్టుకున్నాను, ఇద్దాం అనుకున్నా, రాలేకపోయా. నేను శేషాయ కళ్యాణ మండపంలో పెళ్లి. శేషాయ కళ్యాణ మండపం బైపాస్ కడ ఉందే, అక్కడ పెళ్లి పెట్టుకున్నాం. సరేనా? పెద్ద మనసు చేసుకుని రావాలి. అదే పెద్ద మనసుతో ఏదో నీ చేతులతో ఏదన్నా ఇస్తే పెళ్లి చేసుకుందామని. ఇప్పుడు పెళ్లికి వస్తావు రావా? పెళ్లికి వస్తానులే. సరే ఏదో ఒకటి ఇవ్వు. ఇప్పుడే లేదు, 10 లక్షల పైన అవుతుంది పెళ్లి చేసుకోవాలంటే, ఖర్చు అవుతుంది. ఏదో లేదు, ఆడికి పోతున్నా డబ్బులు లేవు. ఏదో పెద్ద మనసు ఇస్తే గ్లాసులకి ఏమన్నదా పెళ్లికి వస్తాను బాబు. పెళ్లికి వస్తావు ఇప్పుడు ఏదో 100 రూపాయలు ఇవ్వు. అయ్యో నేను ఆసుపత్రికి పోతాను సార్. చించేస్తా ఇంకా పెళ్లి పద్ధతి చించేస్తా. ఇంకా పెళ్లి గడి చేసుకో నువ్వు రాకపోతే. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇచ్చేసిపో పెద్దనా, 100 రూపాయలు చాలు. పెద్దనా మీకోసం మేము వస్తుంటారా? పత్రిక ఇద్దామనేసి. 10వ తారీఖు సరేనా? అబ్బాయిది పెళ్లి పెట్టుకున్నాము. శేషాయ కళ్యాణ మండపం తెలుసు కదా, కోటపల్లి రూట్ లో పెళ్లి పెట్టుకున్నాము. 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏదో పెద్ద మనిషి చేసుకుని ఎంత ఏదన్నా ఇస్తారేమో అనేసి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యో ఇప్పుడే మా ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోయింది నా దగ్గర కూడా దీని జరా ఉన్నది. దీంట్లో 50 రూపాయలు ఉంది. 50, 100, 200, 500 ఇచ్చేసుకోండి. ఎంత ఉందో మీ ఇష్టం. ఇప్పుడు ఇదే ఉండేది నాది. మా ఆయన ఇప్పుడే లేదు రెడీ కలిసి నా పోయింది. నేను చూస్తున్నా వీటికి ఆశీర్వాదం తీసుకో. ఎంతో ఇస్తాడులే, ఎంతో ఇస్తాడు. ఆశీర్వాదం తీసుకో. ఎంతో ఇదే ఉండేది నాకు. ఆశీర్వదించండి. ఫస్ట్ మీకే కార్డు ఇవ్వడం. ఎంత దానం చేస్తారు చేయండి, ఇవ్వండి. ఏంది ఇది పెళ్లికి? ఇది ఎంత? ఇది ఎంతో జోబీలు ఉండదు. ఇది జరాక్సులు తీసుకుని 10 రూపాయలు లేవా? జరాక్సులకు తక్కువ వస్తుంది. మళ్ళీ అడుగులు ఇస్తారు మనకి. ఆశీర్వాదం తీసుకో. 50 ఇస్తాడు. చెప్పేదేనండి. తెలుసున్నావు కాబట్టి జోబీలు ఉండి ఇచ్చేస్తా. ఆశీర్వాదం తీసుకో. ఏం వద్దు స్వామి, ఇది చూడు ఎంత ఇది? 10 రూపాయలు. 10 అంటే 3. ఎంత జరాక్స్? జెరాక్స్ కి మీరు తీసుకోండి. జెరాక్స్ కి 50 రూపాయలు ఇవ్వండి. ఇది చాలుతుంది అక్కడ. ఎన్ని జెరాక్స్లా? 2 6. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? సరిపోతాయి 50 రూపాయలు ఇవ్వండి. ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించి ఇవ్వండి. ఇట్లా కాదు, ఇటు తిరగండి. ఇటు తిరగకూడదు. ఇటు తిరుగు. ఇట్లా పెట్టుకొని ఆశీర్వదించి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? అమ్మా బాగున్నారా? ఇదో మా పిల్లడికి పెళ్లి పెట్టుకున్నాము. 10వ తారీఖు శేషాయ కళ్యాణ మండపంలో. తప్పకుండా రావాలి. సరేనా? ఎన్ని దారుణాలు సార్. 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది పెళ్లి చేయడానికి. మీ వంతు సహాయం ఏదైనా చేస్తారేమో అనేసి. ఏదో ఒకటి 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది మా కళ్యాణ మండపంకి. పెళ్లి చేయాలని తెలుసు కదా మీకు. మీరు పెళ్లి ఎంతో ఒకటి మీ సహాయం చేయండి. ఫస్ట్ మీరే కార్డు తీసుకోండి. సరే ఏదో ఒకటి పెరుగు ప్యాకెట్ ఎంతో మా పత్రిక తీసుకున్నారు కదా, ఎంతో ఒకటి ఇవ్వండి. ఆశీర్వాదం తీసుకో. ఎంతో ఒకటి పెళ్లి చేయాలి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా? లేదు సామె ఉంటే ఇచ్చున్నా. లేదు సామె పైన ఉండదు. ఒక బిడ్డ ఇచ్చినాడు. ఆశీర్వాదం తీసుకో. అందరు ఆశీర్వాదం తీసుకో. ఎంతో ఒకటి ఇస్తుంది. 20 అన్ని ఇచ్చేసుకో. 20 ఇచ్చేసుకోమా. 20 ఇచ్చిపోమా. కాదు బాగున్నారమ్మా? గుర్తుపట్టాను అన్న. పత్రిక తీసుకోండి ఫస్ట్.
పెళ్లి పెట్టుకున్నాను మా 10వ తారీఖు. సరేనా? ఇక్కడ మన శేషాయ కళ్యాణ మండపంలో ఇక్కడ పెట్టుకున్న పెళ్లి నన్ను గుర్తుపట్టట్లే ఇప్పుడు గడి మీరు గుర్తులు ఇట్రండి అంట. గుర్తు పట్టాలి మీరు. ఎప్పుడో చిన్నప్పుడు చూసారు నన్ను. నాకు గుర్తు రాలేదే, వస్తే చెప్పనా? బాగా చూడండి ఒకసారి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నాకు గుర్తు ఏందమ్మా ఇట్లా అంటే అట్టు మీరు? గుర్తు నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. మీరు పసి పిల్లకాయలు కాబట్టి గుర్తుపట్టారు. మాకు వయసు అయిపోయింది, మేము గుర్తుపట్టలేము. చెప్పు. సరే పెళ్లి పెట్టుకున్న 10వ తారీఖు ఖచ్చితంగా రావాలి, మీరు అందరూ రావాలి. సరేనా? మర్చిపోకుండా. ఏదో 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది పెళ్లికి. ఏదో మీ వంతు సహాయం ఎంతో ఒకటి చేశారంటే పెళ్లి చేసుకుందామని. ఎంతో ఒకటి గట్టి చెప్పండి, వినబట్లా. దారిలో అంటది ఇప్పుడు. ఎంతో ఒకటి లక్షలు అడగట్లా. ఒక 500 కాదు నాయన, పనికి పోయేసి పోతున్నాము. పనికి పోయేసి వస్తున్నారా పోతున్నారా? ఏదో 100 రూపాయలు ఇచ్చిపోండి. లేదు నేను 1 రూపాయ. అయ్యో రామా, ఇంట్లో పనికి పోయేసి పోతున్నాము. ఎంతో మా ఎండ్లో తిరుగుతా ఉన్నానా? నా చేత ఇప్పుడు ఏం లేదు. 100 రూపాయలు. అయ్యో రామ, ఉంటే 100 రూపాయలు ఇచ్చేదానికి. పెళ్లి గట్టి చేసుకుని చించేస్తా. ఇంకా చెప్తారా? పెళ్లి కాల ఇట్లాంటి వాళ్ళు ఇస్తే కదా అమౌంట్. పనికి పోయేసి ఇప్పుడు ఎంత వస్తుంది మన చేతిలో? ఇళ్ళ కాడ అయితే ఉంటది. సరే 50 రూపాయలు కలేదా? లేదు నాయన, ఫోన్ అయినా ఇచ్చేసుకోండి. ఇంకేం ఎక్కువ సరే అదే నేను నమ్ముకుంటాను. నేను 50 రూపాయలు అయినా వస్తుంది కదా. పెళ్లిళ్ళు చేసుకోమంటారు, డబ్బులు ఇవ్వరు. అంతేనా? ఏమ్మా బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. పెళ్లి పత్రిక ఇద్దాం అనేసి ఇట్రండి. తెలియదు నేను నీకా? తీసుకోండి, ఎవరో ఒకటి పట్టుకోండి. పెళ్లి పత్రిక ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. పెళ్లి పెట్టుకున్నామ్మా శేషాయ కళ్యాణ మండపం హైవే ముల్లా అక్కడ పెట్టుకున్నాము. ఈ వంతు సహాయం అయినా చేస్తే ఏదో ఛార్జీలకి ఖర్చులకి. ఎంతో ఒకటి మీ చేతుల్లో ఉండేది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, డబ్బులు లేవు. కాదు, డబ్బులు లేకుండా పెళ్లి చేసుకుంటాను. ఏదో ఒకటి మీ వంతు సహాయం చేయండి మా. రండి, ఎండ ఇటు వచ్చేసి 100 రూపాయలు ఇవ్వండి మా. 100 రూపాయలు అండి ఇవ్వండి. 100 రూపాయలు వస్తే నేను ఆ కరెంట్ బిల్లు కట్టాను. కట్టే వస్తే ఇస్తా, అట్టే తీసుకొని ఇస్తా. పెద్దనా మీకోసమే. బాగున్నారా? పత్రిక ఇచ్చేదానికి పిల్లడికి పెళ్లి పెట్టుకున్నాము శేషాయ కళ్యాణ మండపం. గుర్తులేదా? గుర్తులే మేమా? బాగా చూడండి ఒకసారి, అబ్బాయిని చూడండి ఒకసారి. చిన్నప్పుడు ఆడిస్తున్నారు అబ్బాయిని, చూసారు కదా. 10వ తారీఖు పెళ్లి పెట్టుకున్నాం పెద్దయినా. మీరందరూ కలిసి రావాలి. సరేనా? అబ్బాయి ఆశీర్వాదం ఇవ్వాలి మీరు. సరే పోవాలి. మీరు కనిపించారు కాబట్టి ఇక్కడ ఆగాం. 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది పెళ్లికి. సరేనా? తప్పకుండా రావాలి, ఘనంగా చేస్తున్నాము. అబ్బాయికి ఏదో మీ వంతు సహాయం చేసుకోండి. ఎంతో ఒకటి మీ చేతిలో ఉండేది ఇవ్వండి. అబ్బాయికి ఎంతో సహాయం చేయండి. ఆశీర్వాదం తీసుకో పెద్దయినా. ఆశీర్వాదం తీసుకో. ఫస్ట్ ఆశీర్వదించండి అబ్బాయికి. పెళ్లి బాగా జరగాలి. సరేనా? తప్పకుండా రావాలి. సరేనా? గుర్తుపట్టలేదు ఇంకా. సరే గుర్తు రాలేదు నిజంగా. డబ్బులు వద్దులేండి, ఉండిలేండి. వీడియో చేస్తాం. పర్లేదులే. తీసుకో. సరేనా? వీడియో తీస్తున్నాము. అవునా? సరేనా? మేము ఊరికే ఫ్రాంక్ వీడియో చేస్తున్నాము. అది ఆ వీడియో తీస్తున్నాం. మంచి ఎవరు ఇలా మీరు ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది చేసాం, ఎవరు ఇలా అమౌంట్. పేదోడి పెళ్ళి అంటే ఎవరన్నా దానం చేస్తారా లేదా? అందుకోసం ఇంకేం తీసుకోండి. సరే లేదు ఆయన వేసాడు.